హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ నుంచి బిజీ రొటీన్ అయితే స్టార్ట్ అండి. ఈరోజు పిల్లలు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. ఇది వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్. యాక్చువల్లీ వీళ్ళు స్కూల్ మండే నుంచి స్టార్ట్, కాకపోతే మండే అమావాస్య వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇంకా బుధవారం నుంచి పంపిస్తున్నాను అనమాట. సో అది వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సో ఇంకా ఇక్కడైతే ఫస్ట్ వీళ్ళని రెడీ చేసేసాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ డే కదా, కొంచెం టెంపుల్కి అలా వెళ్తారని చెప్పేసి రెడీ చేశాను. ఇంకా మామయ్య అయితే పక్కనే శివాలయం ఉంటుంది, దగ్గరేనండి. ఇంకా శివాలయం దగ్గరికి అయితే తీసుకెళ్లారనమాట. తీసుకెళ్తున్నారు పిల్లలు అయితే. ఇంకా శివాలయం దగ్గరికి వెళ్ళారబ్బా. మామయ్య అయితే ఇంకా ఫస్ట్ డే కదా, ఇంకా తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా శివాలయం దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అండ్ ఇంకా వాళ్ళు వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇదిగోండి, పెసలు అయితే మిక్సీ పట్టేసాను అనమాట. ఇంకా వచ్చేసరికి దోశలు వేసేసి ఇంకా స్నాక్స్ బాక్స్ పెట్టేస్తాను. అండ్ ఇక్కడైతే పల్లీ చట్నీయే చేస్తున్నాను అనమాట. అప్పుడే వెళ్ళొచ్చారా? పూజారి గారు లేరా? లోపలికి వెళ్ళలేదా? చెప్పు. అబ్బా, ఏం దుమ్ముతున్నావు అయ్యా. అది లాస్ట్ దానిలో పెట్టు, పట్టదు అనుకుంటలే. దేవుని దగ్గర దండం పెట్టుకుని రావడమే కదా. సో వెంటనే వచ్చేసారు. అందులో నేను వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని చెప్పాను. అందుకని చెప్పి త్వరగా వెళ్ళి వచ్చేసారు అన్నమాట. సో అంటే నేను ఇక్కడ వేస్తూ ఉంటాను, ఆ లోపు వాళ్ళు కూడా వెళ్ళొస్తారు కదా అని చెప్పేసి ఇక ఫస్ట్ వాళ్ళని రెడీ చేసేసాను అనమాట. అది ఇక్కడైతే దోశలు కూడా వేస్తూ ఉన్నాను. ఇంకా ఊరు నుంచి అయితే నిన్న వచ్చేసానండి. సాటర్డే ఈవినింగ్ వెళ్ళాను కదా, నిన్న మార్నింగ్ వచ్చేసాను అనమాట. ఈవినింగ్ అలా రావడానికేమో ఇంకా నెక్స్ట్ డేనే స్కూల్కి పంపిస్తాను. అసలు ఏమున్నాయా ఏమి లేవా అని అదంతా చూసుకోవాలి కదా. అట్లీస్ట్ పిల్లల బుక్స్ కి ఒక రెండింటికైనా కవర్స్ అలా వేయాలి. ఫస్ట్ డేనే ఖాళీ బ్యాగ్ ని పంపించలేం కదా. సో ఒక రెండింటికన్నా అలా వేసుకుందామా అని చెప్పేసి ఇంకా నిన్న మార్నింగే వచ్చేసాను. మంగళవారం రాకూడదు అనేసి అంటూ ఉంటారు. ఏమోనండి, పెళ్లి చేసుకొని శుక్రవారం పూటే వచ్చేసాను అనమాట ఇంట్లోంచి. అంటే మా పెళ్లి శుక్రవారం రోజు జరిగింది. ఇంకా అలాగా, కానీ ఏదో రూపు అలా ఇస్తూ ఉంటారు కదా, అలా ఇచ్చి ఇంకా శుక్రవారం రోజు అలా మా పెళ్లి జరిగింది అనమాట. ఇంకా అందుకే ఈ మంగళవారం ఏముందిలే అని చెప్పేసి శుక్రవారం అయితే రాను, కానీ బట్ ఇంకా మంగళవారం ఇక తప్పలేదు, రావాల్సి వచ్చింది. ఇంకా అలా వచ్చాను. ఇంకా సోమవారం ఈవినింగ్ అలా రావడానికేమో ఆ రోజు కొంచెం మబ్బులు పట్టాయన్నమాట. మళ్ళీ వర్షం వస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఆ రోజు కూడా రాలేదు. సో ఇంకా అలా మంగళవారం అయితే వచ్చాను. ఇంకా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను వేస్తూ ఉన్నాను. అండ్ పిల్లల స్నాక్ బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంట్లో గ్రేప్స్ ఉన్నాయి, ఇంకా గ్రేప్స్ అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ వాళ్ళకి టిఫిన్ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పల్లి చట్నీ, ఈ రోజు కొంచెం వాటర్ ఎక్కువ అయ్యేసరికి చట్నీ కొంచెం ఏంటంటే లూజ్ గా వచ్చింది అనమాట. ఇంకా అందుకే అలా వంచేసాను. ఇంకా అలా పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. ఈ మంత్ ఎండ్ వరకు కూడా మా చిన్నోడికి హాఫ్ డేస్ అయితే ఉంటాయి, అండ్ పెద్దోడికి ఫుల్ డేస్ అనమాట. అంటే వీడి ప్రీ ప్రైమరీ కదా, అందుకని చెప్పేసి ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఇంకా హాఫ్ డేస్. అంటే స్టార్టింగ్ ఏమి చెప్పరు కదా, ఇంకా అందుకని చెప్పేసి మంత్ ఎండ్ వరకు కూడా హాఫ్ డేస్ అయితే కండక్ట్ చేశారు వీడికి. నీ కిచెన్ లో ఏం పని? అందులో ఉన్నాయి, వాటర్ తాగు గ్లాస్లో. ప్రాపర్ కదా, ఆగు రా, బ్యాగ్ తెచ్చుకోపో. లంచ్ బాక్స్ ఇవాళ అబ్బాయికి హాఫ్ డేసే, అప్పుడు తీసుకొస్తా, ఓకేనా?
ఇంకా అలా ఫస్ట్ డే అయితే చాలా చక్కగా వెళ్తున్నారు అనమాట. కానీ ఇంకా మధ్యాహ్నం దాకే కదా మా చిన్నోడికి, మధ్యాహ్నం త్వరగా రామని తెగ మొదలు పెట్టాడు. మీరు ఆ షార్ట్ వీడియో చూసే ఉంటారు. సో అది ఇంకా అలా వెళ్ళారు. అండ్ ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇప్పుడేం ప్రిపేర్ చేయలేదు. ఎటు షన్నుగడని తీసుకొస్తాను కదా మధ్యాహ్నము. సో ఆ టైంలో ఇంకా వాసవికి ఇవ్వచ్చులే అని చెప్పేసేసి ఇంకా ఇప్పటికైతే ఏం ప్రిపేర్ చేయలేదు. సో కొన్ని రోజుల వరకు మార్నింగ్ ప్రిపేర్ చేయకపోయినా పర్లేదు. అంటే వాడికి హాఫ్ డేస్ ఉండేంత వరకు కూడా ఇంకా ఆ తర్వాత నుంచి ఎర్లీ మార్నింగే ఇచ్చేసేయాలి. పాపం ఇన్ని రోజులు చక్కగా హాలిడేస్ ఎంజాయ్ చేశారు. సడన్ గా వెళ్ళాలి అంటే పాపం వాళ్ళకి ఏదో లాగా ఉంటది. మార్నింగ్ టైం లెగవాలన్నా వెళ్ళాలన్నా సో ఏదో లాగా ఉంటది. కానీ తప్పదు, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే వాళ్ళు వెళ్ళాలి కదా. సో అలాగా ఇంక ఇక్కడైతే బెడ్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. ఎన్ని రోజులు అవుతుందో బెడ్ ని ఇలా చూసి. అసలు పిల్లలు ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఏ వస్తువు ఎక్కడ పడేస్తారు, ఏది ఎక్కడ ఉంది అనేది అసలు ఏం అర్థమయ్యేది కాదు. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇల్లంతా మళ్ళీ కొంచెం సేపట్లో పేపర్స్ దొరికితే పేపర్స్ చించి పడేస్తూ ఉంటారు. టాయ్స్ ఉంటే అవి ఇల్లంతా పడేస్తూ ఉంటారు. ఇంకా మా పిల్లలకి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, పిల్లోస్తో దుప్పట్లతో ఆడే అలవాటు ఉందండి అని చెప్పేసి. ఇంకా అవన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అసలు ఎన్ని రోజులు అవుతుందో. ఒకవేళ సర్దామన్నా అబ్బా మళ్ళీ అది కాసేపటికి అలానే అవుతుంది కదా, ఇప్పుడు ఏమవుతుందిలే సర్దకపోతే అనిపించేది వాళ్ళు ఉన్న రోజులు కూడా. కానీ ఇంక ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ వస్తారు కాబట్టి ఇంకా ఇలా మంచిగా ఉంచుకోగలము. ఒక విధంగా పిల్లలకి స్కూల్ ఉండడము మనకు కూడా ప్లస్ పాయింటే. ఎందుకంటే స్కూల్ లేకపోతే మనకి బద్ధకం వచ్చేస్తుంది అనమాట. అబ్బా లెగవచ్చులే, పిల్లలకి ఎటు స్కూల్ లేదు కదా చెయ్యొచ్చులే అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాము. కానీ వాళ్ళకి స్కూల్ ఉండడం వల్ల వాళ్ళకంటే ఫస్ట్ మనము అర్లీగా లెగవాలి. సో అలా లెగుస్తాము. అండ్ పనులు కూడా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా ఆర్గనైజ్డ్గా చేసుకోగలం అనమాట. ఏ పని ఎప్పుడు చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అఫ్ కోర్స్ కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాంలే, కానీ బట్ మోస్ట్లీ పనులన్నీ కూడా చేసుకుంటాము చక్కగా. బద్ధకం అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో అది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి. తర్వాత ఏంటో కొంచెం చిరాగ్గా అనిపించి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ చేశాను. అండ్ కర్రీ వచ్చేసి ఆలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. అంటే మామూలుగా ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా నేను లంచ్ బాక్స్ ఇస్తున్నాను. సో మామూలుగా కర్రీయే వండేసాను అనమాట. అదే మార్నింగ్ టైం అయితే ఏదో ఒక రైస్ లాగా చేసేసి దాన్ని పులావ్ కానీ పీస్ పులావ్, లేకపోతే ఏదైనా వెజిటేబుల్ తో రైస్ లాగా ఎగ్ రైస్ అని అలాగే ఏదో ఒకటి చేసేదాన్ని. కానీ బట్ ఇప్పుడు వెంటనే తినేస్తాడు కదా అని చెప్పేసి ఇంకా అన్నం కూర కలిపి పెట్టేస్తున్నాను అనమాట. మామూలుగానే చేశాను. ఇది ఆ పోపు పెట్టేసుకొని ఆవాలు పచ్చిశనగపప్పు అవి వేసుకొని ఇంకా ఉల్లిపాయ వేసి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆలు ఇంకా టమాటా రెండు కూడా ఒకేసారి వేసాను. ఇంకా అలా చక్కగా ఉడికిద్ది అనమాట. ఇంకా ఫైనల్ గా కొంచెం కారము ఉప్పు పసుపు వేసుకొని కరివేపాకు అండ్ లాస్ట్ లో కొంచెం గరం మసాలా కూడా వేసాను. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువగా చపాతీ చేస్తే ఆలు టమాటా కర్రీ చేయాలంటే ఇలానే చేస్తాను. ఇంకా అలా ఈరోజు లంచ్ లోకి చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా బంగాళదుంప ముక్కలు కూడా ఎక్కడ చిదురవ్వలేదు, పెద్దగా బాగున్నాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు అనమాట. ఇంకొంచెం పెరుగన్నం పెట్టేసి ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టేశాను. మార్నింగ్ ఆల్రెడీ స్నాక్స్ పెట్టేశాను కదా, ఇంక ఇంట్లో కూడా వేరే ఏం స్నాక్స్ అయితే లేవండి. ఇంకా వాడు నేను ఇవే 2 సార్లు తింటాను అనేసి చెప్పాడు. కొంచెం ఎక్కువే పెట్టాను ఆ గ్రేప్స్ కూడా. అందులోనే ఇప్పుడు ఎగ్ పెట్టాను కదా, అది కూడా వాడు ఏదో ఒక స్నాక్ అని అనుకుంటాడు. సరే ఎట్లా కొట్లా తింటాడులే అని చెప్పేసి ఇంకా అలా ఇప్పుడు మళ్ళీ పర్టికులర్ గా స్నాక్స్ ఏం పెట్టలేదు. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ ఇద్దామని చెప్పి స్కూల్ దగ్గరికి కూడా వచ్చాను. యాక్చువల్గా మా వారిని వెళ్ళమన్నాను, కానీ మా వారు రివర్స్ లో ఎక్కువ రోజుకు వెళ్ళు అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేశారు. అంటే ఇక అది మన బాధ్యత కదా, వెళ్ళాలి. ఇంకా అలా బాక్స్ తీసుకొని వచ్చాను. ఇక్కడైతే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని చెప్పి మంచిగా ఫ్రేమ్ అరేంజ్ చేశారు. అక్కడైతే ఒక 2 ఫొటోస్ అలా దిగాము. ఇంకా కాసేపు మా షన్విక్ వాళ్ళ క్లాస్ టీచర్ అంటే ఎల్కేజీ టీచర్ అనమాట, కాసేపు మాట్లాడాను. చాలా బాగా మాట్లాడతారు అనమాట. ఇంకా కాసేపు మాట్లాడి ఇంటికైతే బయలుదేరాను. కొత్తగా ఉందా? మామూలుగా లేదు ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు మళ్ళీ బ్యాటరీ మరి అమ్మో జారినాయి కాళ్ళు. కమ్మగా పడుకున్నావా? నీకోసం ఏం తేలేదమ్మా, చిట్టి చూసుకుంటున్నావు. వాడే తీసుకున్నాడు పఫ్ అంట. పఫ్ తినంట, చాలా రోజులు అవుతుందంట పఫ్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కాడికి వెళ్ళిన కానీ తినలేదంట పఫ్. ఈ ఐస్ క్రీమ్ నేను తెచ్చుకున్న ఎంత బాగున్నట్టుంటే
కాసేపు డీప్ ఫ్రిడ్జ్ లో పెడతా. మరి నాకు కూడా ఇదిగో, నాకు ఒక స్పూను, నీకు ఒక స్పూన్. ఇది మన ఇద్దరికి అయ్యా బాబు. ఫ్రిడ్జ్ లో పెడతా కాసేపు. ఇంకా అలా రిటర్న్ వస్తుంటే మా చిన్నోడి గోల అస్సలు అంటే అస్సలు తట్టుకోలేమండి. నువ్వు బేకరీకి తీసుకెళ్ళవా? నేను తీసుకెళ్ళను అన్నాను అనుకో, అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని అంటాడు నన్ను. నేను నీతో పాటు రాను, నేను ఇక్కడే ఉంటానని అసలు రాడు, బండి ఎక్కడనమాట. ఇంకొచ్చేటప్పుడేమో ఏమి ఇప్పించకపోతే బండి ఊపుతా ఉంటాడు. అలా అని ప్రతిరోజు ఏమీ ఉండదు కదా. ఇంక ఈ రోజే కదా ఫస్ట్ డే అని చెప్పేసి ఇంకా నేను బేకరీకి తీసుకెళ్ళను. నేను యాక్చువల్గా ఎందుకంటే అక్కడికి వెళ్ళాను అనుకోండి, అవన్నీ చూసి నేను టెంప్ట్ అవుతాను అనమాట వాటితో పాటు. ఇంకా అలాగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇక తీసుకెళ్ళాను. ఇంకా వెళ్తే అక్కడ పఫ్స్ అని ఐస్ క్రీమ్ తిని చాలా రోజులు అవుతుంది, ఎందుకు ఐస్ క్రీమ్ తినాలనిపించి అదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకా అసలు ఎండ అసలు ఎలా ఉందంటే, మరి నేను వెళ్ళిన రోజు ఎండ అలా వస్తుందో ఏమో తెలియదు, కానీ అసలు బీభత్సమైన ఎండ అనమాట ఈరోజు. అందులోనూ మాకు వెళ్ళే దారిలో గేట్ ఉంటుంది అనమాట, రైల్వే గేటు. వెళ్ళేటప్పుడు పడుతుంది, వచ్చేటప్పుడు పడుతుంది. అసలు అక్కడ కాసేపు ఆగాలి. అసలు భలే ఇసుకు పుట్టింది అనమాట ఈరోజు ఆ ఎండ వల్ల. ఇంకా అలాగా ఏదైనా డ్రింక్ తీసుకుందామని చెప్పి ఆ లిమ్కా తీసుకున్నాను అనమాట. లిమ్కా ఎందుకో నాకు చాలా ఇష్టము. ఇంకా అలా ఒక 2 తీసుకొని ఇంకా అలా ఇంటికైతే వచ్చాము. మా వారు వెళ్ళేటప్పుడు ఎండ ఏమి ఉండదు, మరి అదేంటో కానీ నేను వెళ్ళిన రోజే అసలు బీభత్సమైన ఎండ. అందులోనూ మాకు ఈ మధ్య కొంచెం రోడ్లు కన్స్ట్రక్షన్ అని అది ఇది జరగడం వల్ల, రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల ఉన్న రోడ్ని చిన్నగా చేయడం వల్ల 1 వే అవుతుంది. అది దుమ్ము కూడా అసలు మామూలుగా లెగట్లేదు. అసలు నాకైతే ఈ రోజు తిక్క పుట్టింది అనమాట ఆ ఎండకి. ఇంకా అలా వస్తూ ఒక 2 డ్రింక్ తీసుకొని ఇంక వచ్చేసాను అనమాట. ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా తర్వాత ఇక్కడ 3:30 అలా అయ్యింది. ఇంకా కిచెన్ లో గిన్నెలు అవి కూడా కడిగేసాను. ఇంకా 3:30 అలా అయ్యింది. ఇంక ఇక్కడైతే పిల్లల బుక్స్ కి కవర్స్ అయితే వేయాలి కదా. స్కూల్ స్టార్ట్ అవ్వగానే సరిపోదు, బుక్స్ తీసుకోవాలి, ఆ బుక్స్ కి కవర్స్ వేయాలి, అండ్ నీట్ గా స్టిక్కర్స్ అంటించాలి, మళ్ళీ చక్కగా పేర్లు రాయాలి. సో ఈ పని మనకి ఇంట్లో పని చాలదు అన్నట్లు మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా వర్క్. అంటే కరెక్ట్ కూర్చుంటే ఎంతో టైం పట్టదు, కానీ బుక్స్ కి కవర్స్ అనేసరికి కవర్స్ వేయాలా అనిపిస్తుంది కదా. సో అందులోనూ ఇక్కడ ఏంటంటే మా పిల్లల స్కూల్లో వాళ్ళకి పైన కవర్ కూడా ఇచ్చేస్తారనమాట. అదేంటంటే పేపర్ లానే ఉంటది, కాకపోతే కొంచెం థిక్గా ఉంటది అనమాట. చింపితే చినిగిపోద్ది అనమాట. అందుకని చెప్పి దానిపైన మళ్ళీ ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటది కదా, అది కూడా వేస్తున్నాను. అది మాత్రం ఎక్కువ బుక్స్ కి రాలేదండి, కరెక్ట్ గా 8 బుక్స్ కి వచ్చింది. నిన్న ఆల్రెడీ ఒక 2 వేసాను, మా చిన్నోడికి పెద్దోడికి 3 వేసాను అనమాట. అవి పోగా ఇప్పుడు ఒక 2 బుక్స్ కి వచ్చింది అంతే, కరెక్ట్ గా 7 బుక్స్ కి వచ్చింది. ఇంకా మా వారు తీసుకురావడం కూడా అసలు ఒకటే తీసుకొచ్చారు. బుక్స్ చూస్తేనేమో దగ్గరగా ఒక 40 బుక్స్ అలా ఉంటాయి, 40లో 7 వచ్చింది అనమాట. అది ఇంకా రిమైనింగ్ అంతా కూడా వాళ్ళ స్కూల్లో ఇచ్చిన కవర్ ఉంటది కదా, అదే వేసేసాను అనమాట. 3:30 కూర్చున్నాను, కరెక్ట్ గా 5:30కి అయిపోయాయి. ఇంకా అప్పుడే మా వాడు వచ్చాడు అనమాట. కరెక్ట్ గా అయిపోయినాయి, ఇంకా వాడైతే వచ్చేసాడు. మా వారేమో తనే కష్టపడి వేసినట్లు ఇప్పటి వరకు నీ బుక్స్ అన్నిటికీ కవర్స్ వేసానని చెప్తున్నారు అనమాట. అప్పుడే నిద్రపోయి వచ్చి నా ముందు కూర్చున్నారండి. అప్పటి వరకు ఒక్కదాన్ని టీవీలో పాటలు పెట్టుకొని అవి వినుకుంటూ వేసుకున్నాను అనమాట. దగ్గరగా ఒక 25 బుక్స్ అలా అయితే ఉన్నాయి. ఇంకా అన్నిటికీ కూడా వేసేసి అలా మంచిగా నేమ్స్ అయితే రాసేసాను అనమాట. ఇంకా మా చిన్నోడి ఉన్నాయి, ఇంకా అవైతే మా వారిని వేయమన్నాను, మరి చూడాలి వేస్తారా లేదా అనేసి. సో ఇంకా అలా కవర్స్ వేయడం అయితే అయిపోయింది. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ మధ్యాహ్నం ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను కదా, ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నాను. ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇది, మరి ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి. ఇదేంటో సండే బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ అంటండి. సో నాకు అల్లకి నచ్చింది. పైన ఏంటంటే బెర్రీస్ ఉన్నాయి అనమాట, అందుకని నాకు నచ్చి నేను తెచ్చుకున్నాను. కానీ బట్ వీళ్ళెవరికి నచ్చలేదంట. అంటే ఒక్కదానివే తింటున్నావు అని అనుకోకండి, నేను కొంచెం తిని మా పెద్దోడికి కొంచెం ఇచ్చాను. ఇదిగోండి మా చిన్నోడికి ఏమో ఆల్రెడీ పెడుతున్నాను. అండ్ మా పెద్దోడికి నచ్చలేదంట, తాడు కొంచెం తిని మా వారికి అయితే ఇచ్చాడు. బయట ఎంత హాయిగా ఉందో నమ్మ, గాలి చూడండి షబ్బ ఎంత బాగా తగులుతుందో, చల్లటి గాలి, మెరుపులు మెరుస్తున్నాయి. చల్లటి గాలి వేస్తుంది. అబ్బా చల్లటి గాలి చల్లటి గాలి చక్క కింద మామ దగ్గరికి వెళ్ళిపో, మంచం వేసింది బయట. మా అమ్మరు పడేస్తావు నన్ను కూడా. కింద మామ దగ్గరికి వెళ్ళిపో, మామ చక్కగా మంచం వేసి ఉంటుంది కింద, ఆడుకో.
చల్లటి గాలి వేస్తుంది బయట అయితే. అసలు బయట నుంచి రాబుద్ది అవ్వలేదు. కాసేపు చైర్ వేసుకొని అక్కడే కూర్చున్నాను. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ తీసుకున్నాను మా పెద్దోడికి. ఇప్పుడే వచ్చింది అనమాట. జస్ట్ ఇంకా అలా ఓపెన్ చేస్తున్నాను. సిగ్నోరా వేర్ది అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఉంది కదా, అదేంటంటే మిల్టన్ అన్నమాట. మూతలు టైట్ గా ఉన్నాయండి, పట్టట్లేదు. నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది పెట్టడానికి. ఇంకా మా వాడు తిన్న తర్వాత ఎలా పెడతాడో ఏంటో అని చెప్పేసి ఒక లంచ్ బాక్స్ తీసుకున్నాను. కానీ ఇదైతే ఇప్పుడే పంపించను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇలానే సిగ్నోరా వేరు, ఇప్పుడు మిల్టన్ యూజ్ చేస్తున్నాను కదా, సేమ్ అంత సైజే ఉంటది. తీసుకుంటే అసలు 4-5 రోజులకి ఆ లంచ్ బాక్స్ పోయింది. ఎంత వెతికినా కూడా దొరకలేదు. ఆల్మోస్ట్ 700 చేంజ్ పడింది అనమాట. అది దగ్గరకి 800 వరకు పడింది. చాలా అంటే చాలా బాధేసింది. అసలు తీసుకొని 4 రోజులు కూడా అవ్వట్లేదు, అంత కాస్ట్ పెట్టి తీసుకున్నా వెంటనే పోయింది అని చెప్పేసి. ఇంకా అంటే వాడికి అది ఫస్ట్ క్లాస్ కి అలవాట్లేదు అప్పటి వరకు లంచ్ బాక్స్ తీసుకెళ్ళడము. ఫస్ట్ లోనే వీడికి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అన్నమాట. అప్పటి వరకు స్కూల్లోనే పెట్టేవాళ్ళు. అలవాటు లేకపోవడం వల్ల ఏమో కానీ వాడు కూడా పోగొట్టుకొచ్చాడు అప్పుడు. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే తీసుకున్నాను, కానీ వెంటనే పంపించిన కొంచెం లంచ్ బాక్స్ కి అలవాటు అయిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత పంపిద్దాంలే అనేసి ఇంకా పెట్టట్లేదు అనమాట. దీనిలో అయితే ఇదైతే చక్కగా స్టీల్ బాటిల్ ఒకటి 3 బాక్సెస్ అయితే వచ్చాయండి విత్ బ్యాగ్. చాలా బాగుంది. అండ్ స్పూన్ కూడా వచ్చింది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సిగ్నోరా వేర్ బ్రాండ్ అన్నమాట. బాస్కెట్ కూడా పెద్దది అండ్ బాక్సెస్ కూడా పెద్దవే. ఒకటి వచ్చేసి రెండేమో 650 ml అన్నమాట, అండ్ ఒకటి వచ్చేసి 500 ml, అండ్ బాటిల్ కూడా 750 ml, అంటే 3/4 లీటర్ పడతాయి అనమాట వాటర్ అలాగా. సో అదండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ లిడ్స్ కూడా అంటే లీక్ ప్రూఫ్ అన్నమాట. లీక్ అవ్వడము అట్లా అయితే ఏం లేదు, బాగున్నాయి అన్నమాట. సో అది ఎవరికైనా కావాలి అంటే ఆల్మోస్ట్ అందరు తీసుకొని ఉంటారులేండి ఈ పాటికి. నేనే లేట్ ఏమో ఉంది కదా అని చెప్పేసి తీసుకోలేదు. ఇయర్ కూడా అదే అడ్జస్ట్ చేద్దామని, కానీ ఏంటో చూస్తే మూతలు టైట్ అయిపోయాయి. ఇంకా అందుకే ఇబ్బంది పడతాడులే అని చెప్పేసి తీసుకున్నాను. ఇదైతే బాస్కెట్ కూడా ఫ్రీ ఉంది. ఇంతకు ముందుదే ఎక్స్ట్రా ఏదన్నా బాక్స్ పెట్టడానికి కూడా ఉండేది కాదు, బట్ ఇది మాత్రం స్పేషియస్ గా చాలా బాగుంది. వాటర్ బాటిల్ కూడా పెట్టేయచ్చు. ఇంతకు ముందు వాటర్ బాటిల్ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళేవాడు, ఇప్పుడైతే అన్ని కూడా చక్కగా ఒక దగ్గరే ఉంటాయి. అండ్ ఇంకా స్పూన్, నాప్కిన్ అలా పెట్టుకోవడానికి ఫ్రంట్ కూడా ఒక జిప్ లాగా వచ్చింది అనమాట. సో అది బాగుందండి. ఎవరికన్నా కావాలంటే మాత్రం లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అది ఫైనల్లీ కొత్త లంచ్ బాక్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇదైతే నాకు అరౌండ్ 800 చేంజ్ అలా అయితే పడింది అనమాట. బాక్సెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి, చిన్న పిల్లలు కదా తినడం అంటే తినేప్పుడు కింద పడేస్తూ ఉంటారు. ఇదైతే స్పేషియస్ గా బాగుంటుందని తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే కడిగి పెట్టుకున్న గిన్నెలన్నీ కూడా తుడుచుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ మా వారు మా చిన్నోడు వచ్చి నన్ను భయపెడుతున్నారు. మా సన్నగడ బుక్స్ కి కవర్స్ నువ్వే వెయ్యి అంటే అక్కడ ఒక మాట అన్నారు మా వారు. దానికి కొంచెం అలిగి నేను అక్కడ ఏం పలకలేదు అనమాట. వాళ్ళు ఎంత గదిలిచ్చినా కూడా ఇంకా నేను ఎటు పలకట్లేదు అని చెప్పేసి వాళ్ళే సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడైతే కడిగిన గిన్నెలన్నీ కూడా తుడుచుకొని సర్దుకుంటూ ఉన్నాను. నైట్ డిన్నర్ కి అయితే ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పులిహోర చేద్దామని చింతపండు కూడా నానబెట్టుకున్నాను నైటే. అంటే మళ్ళీ మార్నింగ్ ఇది నానాలి, గుజ్జు తీయాలి, ఉడకాలంటే టైం పడుతుంది కదా. నా దగ్గర లెమన్స్ లేవు. లెమన్స్ ఉంటే ఎక్కువ లెమన్స్ తోనే చేస్తాను, కానీ ఇంకా చింతపండుతో చేయాలి మరి ఇప్పుడు, అందుకని ముందే చింతపండు నానబెట్టుకున్నాను. అండ్ అవి వచ్చేసి పెసలు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసలు దోశ అయితే కొన్ని పెసలు ఉంటే అలా స్ప్రౌట్స్ గా పెట్టేశాను. సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.